హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. గవర్నమెంట్ జాబ్స్ కోసం అయితే చాలామంది ప్రిపేర్ అవుతుంటారు. రీసెంట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నోటిఫికేషన్ ఒకటి విడుదలైంది ఏపీలో. సో దీనికి సంబంధించిన వివరాలు మనం మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సురేష్ కుమార్ గారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎస్ పబ్లికేషన్స్, నమస్తే తెలంగాణలో కాలమిస్ట్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఏపీలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున నోటిఫికేషన్ విడుదలైంది. 691 పోస్టుల భర్తీ కోసం అనేసి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీని వివరాలు చెప్పండి. ఎస్, అంటే ఇక్కడ ఏపీలో చాలామంది, అంటే ముఖ్యంగా ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ప్రైమ్ మినిస్టర్ మనకు వెరీ థ్యాంక్ యూ అండి. సో అంటే ఏపీలో బేసిక్గా అంటే వరుస నోటిఫికేషన్లు నిన్నటి వరకు డిఎస్సి ఎగ్జామ్, అంటే ఇట్ మీన్స్ జూలై 2 వరకు డిఎస్సి ఎగ్జామినేషన్ జరగడం, అదేవిధంగా ఏపీలో హైకోర్టు ఎగ్జామినేషన్ జరగడము, అంటే దానికి సంబంధించిన డేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొక నోటిఫికేషన్ సుమారుగా 691 పోస్టులను ఫిలప్ చేయడం కోసం ఏపీపీఎస్సి ఈ యొక్క అంటే డిఎస్సి వచ్చేసరికేమో డిఎస్సి మెగా డిఎస్సి బోర్డు వాళ్ళు రిక్రూట్ చేశారు. హైకోర్టు వచ్చేసరికేమో హైకోర్టుకు సంబంధించినటువంటి మన వాళ్ళు ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫారెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఏపీపీఎస్సి నుంచి ఫిలప్ చేయడం జరుగుతుంది. సో మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఈ నోటిఫికేషన్ తరఫు నుంచి ఎవరు ఎలిజిబుల్, ఈ ఎగ్జామ్ రాయాలంటే ఎవరు ఎలిజిబుల్, దీనికి ఏజ్ ఎంత ఉండాలంటారు? ఈ యొక్క నోటిఫికేషన్లో నిన్న వాళ్ళు నోటీస్ చేసిన మొత్తంగా 2 రకాల పోస్టులు ఉన్నాయండి. ఒకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంటుంది, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఈ 2 పోస్టులను ఫిల్అప్ చేయడం కోసం, అంటే ఈ 2 కూడా కలిపి రెండు పోస్టులు నంబరింగ్ కలిపితే మనకు 691, అంటే అప్రాక్సిమేట్లీ తీసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చరికి 256 పోస్టులు, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చరికి 435. ఇలా 2 కలిపినా కూడా ఆల్మోస్ట్ 691 పోస్టుల పై చిలుకుతోటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి మనకు ఇంటర్మీడియట్ ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది, వాళ్ళ ఏజ్ కూడా 18 ఇయర్స్ నుంచి, అంటే 1 జూలై 2025 నాటికి వాళ్ళ ఏజ్ 18 to 30 మధ్యలో ఉండాల్సి ఉంటుంది. ఇందులో మళ్ళీ ఇంకొక రిలాక్సేషన్ కూడా ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు ఇంకొక 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళకు 18 to 30 కదా అండి, 35 ప్లస్ 5 years రిలాక్సేషన్. అంటే మళ్ళీ వాళ్ళకు అంటే అందరూ బీసీ, మనకు బేసిక్గా చూసుకున్నట్టయితే అందరికి మళ్ళీ ఓసీ క్యాండిడేట్స్ ఉన్నట్టు ఉండదండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో, మళ్ళీ బీసీలో కూడా ఎవరికైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క 5 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు 35 ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఓకే, ఖచ్చితంగా. ఓకే సార్. సో ఈ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది ఇందులో? మరి బేసిక్గా ఇది మొత్తంగా 4 stages ఆఫ్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి ఇనిషియల్గా మనకు స్క్రీనింగ్ టెస్ట్, దీన్ని మనం ప్రిలిమినరీ బేసిస్ అనుకోవచ్చు. దెన్ నెక్స్ట్ మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత దీనికి సంబంధించిన కొన్ని గ్రౌండ్కి సంబంధించినటువంటి ఉంటుంది. ఆ తర్వాత మనకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి అని ఒకటి ఉంటుంది. సో ఇలా 4 stagesలో దీని రిక్రూట్మెంట్ జరగడం జరుగుతుంది మేడం. ఓకే. సో దీనికి అప్లై చేసుకోవాలంటే మనం ఎలా అప్లై చేయాలి? సో క్యాండిడేట్స్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా వెబ్సైట్లు, అంటే మనకు ఇప్పుడు గూగుల్, ఇప్పుడు మనం ఫారెస్ట్ నోటిఫికేషన్ గూగుల్లో సెర్చ్ చేయగానే చాలా అంటే చాలా వెబ్సైట్లు వస్తుంటాయి. అందులో మెజార్టీ అన్నీ కూడా ప్రైవేట్ వెబ్సైట్లో ఉంటాయి. వాటిలో ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉండదు. సో దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా, దీనికి సంబంధించి అప్లికేషన్ చేయాలన్నా కూడా క్యాండిడేట్స్ అందరూ కూడా విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసరికి ఏపీపీఎస్సి వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సి వెబ్సైట్, ఎస్, అఫీషియల్ వెబ్సైట్ను విజిట్ చేస్తే దాని ద్వారా మనకు ఏదైతే 16th జూలై నుంచి 5th ఆగస్ట్ వరలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు? 5th ఆగస్ట్ అనేది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అండి. అంటే 16th రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది 16th అప్లై చేసుకుంటారు, కొంతమంది 17th, డిపెండ్స్ అపాన్ మన అంటే సర్టిఫికేట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎండ్ మాత్రం అప్లికేషన్స్ కోసం 5th ఆగస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్ మనకి ప్రిలిమినరీ కానీ, అంటే స్క్రీనింగ్ టెస్ట్ కానీ, మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ టిల్ నౌ డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. సో టెంటేటివ్ కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం ఒక 2 to 3 months అయితే టైం ఉండేటువంటి స్కోప్ ఉంది ఎగ్జామినేషన్ కోసం. అంటే వీళ్ళు మళ్ళీ దాన్ని ఏపీపీఎస్సీ వెబ్సైట్ మనం రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే, సో ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అదే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే మెన్షన్ చేయలేదు. టెంటేటివ్ డేట్స్ కూడా ఇవ్వలేదు. ఎంత లేదన్నా మనకు 2 నుంచి 3 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఎగ్జామ్కు. అయితే అప్లికేషన్ మనం అప్లై చేయడానికి సమయం ఉంది, కానీ ఎగ్జామ్ డేట్ ఇంకా మనకి రాలేదు. ఫారెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా, సో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ బేసిక్గా మనకు 4 stagesలో దీని సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే స్క్రీనింగ్ టెస్ట్, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్, దీంతోపాటు దీనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ మెజర్మెంట్స్ కానీ టెస్ట్ కానీ ఒకటి ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు సిపిటి ఎగ్జామినేషన్ అనేది అంటే ఉండడం జరుగుతుంది. సో ఇలా 4 stagesలో దీని యొక్క
సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ అన్నారు కదా, సో ఎగ్జామ్ ఎన్ని స్టేజెస్లో జరుగుతుంది? ఇక్కడ మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి బేసిక్గా చూసుకుంటే ఫస్ట్ ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి 150 వెయిటేజ్ తోటి 150 మార్క్స్ తోటి 150 క్వశ్చన్స్. సో దీంతో మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, అయితే దీనికి మనం అప్లై చేసుకోవాలంటే చదువుకోవాలి రైట్? సో సిలబస్ ఏంటి, మనకి ఎక్కడ దొరుకుతుంది సిలబస్? అంటే మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మేడం. సో ఇక్కడ మీకు స్క్రీనింగ్ టెస్ట్లో 150 క్వశ్చన్స్ అని చెప్పాం. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు వాళ్ళు. ఓకే, సో ఇందులో పార్ట్ 1 వచ్చేసరికి మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీని నుంచి మనకు 75 క్వశ్చన్స్ వస్తుంటాయి. 75 క్వశ్చన్స్ 75 మార్క్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. ఈ యొక్క జనరల్ స్టడీస్లో అంటే మీకు ఇందులో హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అదే విధంగా చూసుకున్నట్టయితే మీకు పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఇండియన్ రిలేషన్స్ ఐఆర్ ఉంటుంది. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని మనకు జనరల్ స్టడీస్ లో వస్తాయి. జనరల్ స్టడీస్ లో దీంతో పాటు మెంటల్ ఎబిలిటీ, ఓకే, ఇవన్నీ కలిపి మనకు 75 మార్క్స్ ఉంటుంది. ఇది పార్ట్ ఏ స్క్రీనింగ్ టెస్ట్ లో. ఇందులోనే మళ్ళీ పార్ట్ బి ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ లో, అంటే ఒకటే క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఓకే, ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి, ఆ క్వశ్చన్ పేపర్ 2 పార్ట్స్ చేస్తారు. అయితే ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయా లేకుంటే డిస్క్రిప్టివ్ టైప్ ఉంటాయా? ఇది కంప్లీట్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏదైతే ఏపీలో వచ్చినటువంటి ఫారెస్ట్ నోటిఫికేషన్ లో అన్ని కూడా ఎంసీక్యూస్ బేస్డ్ క్వశ్చన్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అన్ని ఎంసీక్యూస్ ఉంటాయి. yes ఆబ్జెక్టివ్ టైప్, అంటే 1 క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. సో అందులోకి వెళ్ళి మనం ఓఎంఆర్ బేస్ పైన, ఒకవేళ వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పైన మనం ఒక క్వశ్చన్ కు ఒక 4 ఆప్షన్స్ వస్తే మనం అందులోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మళ్ళీ పార్ట్ బి వచ్చేసరికి జనరల్ సైన్స్ ఉంటుంది, దాంతో పాటు జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇది కూడా 75 మార్క్స్ 75 క్వశ్చన్స్, అంటే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథ్స్ ఖచ్చితంగా 75 మార్క్స్ ఉంటుంది. ఈ 2 వెయిటేజ్ కలిపి 75, అంటే పార్ట్ ఏ పార్ట్ బి అంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కలిపి 75 మార్క్స్, అదే విధంగా పార్ట్ బి అయినటువంటి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ కలిపి మనకు 75 మార్క్స్. ఈ 2 కలిపేస్తే మనకు 150 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో స్క్రీనింగ్ టెస్ట్ లో, వాళ్ళను నెక్స్ట్ స్టెప్ అయినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ కు తీసుకుంటారు. ఓకే, సో ఇది ప్రిలిమినరీ. ఇది ప్రిలిమినరీ, లైక్ స్క్రీనింగ్ టెస్ట్ అంటుంటాం, దీన్ని ప్రిలిమినరీ అని కూడా అనొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు మెయిన్స్ వస్తుంది. మళ్ళీ మెయిన్స్ లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మెయిన్స్ కి మళ్ళీ నోటిఫికేషన్ ఏమైనా వస్తుంది? ఇదే నోటిఫికేషన్, అంటే ఎవరైతే ప్రిలిమ్స్ లో నుంచి కొంతమంది ఆస్పిరెంట్స్ పిక్ చేసి వాళ్ళను మెయిన్స్ కి తీసుకుంటారు. మెరిటోరియల్ బేసిస్ పైన మెయిన్స్ కి వాళ్ళని పిలుస్తూ ఉంటారు. మళ్ళీ దానికి సపరేట్ నోటిఫికేషన్ ఉండదు. మనకి ఏపీఎస్సీ వెబ్సైట్ లో మనం ప్రిలిమ్స్ లో ఎగ్జామ్ లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే అందులో నుంచి మెరిటోరియల్ స్టూడెంట్స్ ను నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి మెయిన్స్ స్టేజ్ కు తీసుకెళ్తారు. రైట్, అంటే ప్రిలిమ్స్ లో మనం పాస్ అయితే మనం ఫైనల్స్ కి వెళ్ళినట్టు. yes నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తుంటాం. మళ్ళీ మెయిన్స్ లో కూడా చేంజెస్ ఉంటాయి. ఇక్కడ మెయిన్స్ లో వచ్చేసరికి కిందకి మనకి ప్రిలిమ్ లో ఓన్లీ 1 పేపర్ 2 పార్ట్స్, ఒకటే పేపర్ 2 పార్ట్స్. అవును, ఇక్కడ మెయిన్స్ కి వచ్చేసరికి మనకు 3 పేపర్స్ ఉంటుంది మళ్ళీ ఎగ్జామినేషన్. ఇందులో మళ్ళీ మిక్స్డ్, ఇందాక మనం చెప్పుకున్నాము ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పుకున్నాం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. మెయిన్స్ కి వచ్చే దగ్గరికి ఇక్కడ చేంజెస్ ఉందండి. ఇక్కడ మొత్తం 3 పేపర్స్ లో మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇందులో పేపర్ 1 అంటే పేపర్ 1 అనకూడదు, జస్ట్ అది ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్. మళ్ళీ మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయినంత మాత్రాన సరిపోదు. మళ్ళీ మెయిన్స్ లో మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. అందులో ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ పేపర్ లో కూడా ఒకటే ఒక క్వశ్చన్ ఇస్తారు, అది డిస్క్రిప్టివ్ మోడ్ లో రాయాల్సి ఉంటుంది. ఓకే, ఒక పేపర్ మనం డిస్క్రిప్టివ్ మోడ్ లో ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అది ఇప్పుడు మెయిన్స్ లో అంటే ఫస్ట్ ఇనిషియల్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ లో మాత్రం ఇలాంటిది ఉండదు. బట్ సెకండ్ స్టేజ్ సెలెక్షన్ లో మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఒక క్వశ్చన్ అయితే మనకు ఒక పేపర్ లో క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఉంటుంది. సో దీనికి మనకు 45 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఒకే ఒక క్వశ్చన్ ఇస్తారు, 50 మార్క్స్ కి ఇస్తుంది. ఇది క్వాలిఫై అవుతేనే, అంటే మీరు క్వాలిఫై అంటే ఎగ్జామినేషన్ అటెండ్ అవుతే ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ అటెండ్ అవుతారు, పేపర్ 1 అటెండ్ అవుతారు, పేపర్ 2 అటెండ్ అవుతారు. బట్ మీ పేపర్ 1 పేపర్ 2 రేపు మెయిన్స్ లో దీన్ని ఎవాల్యుయేషన్ చేయాలి అంటే మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ టెస్ట్ లో క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం క్వాలిఫైయింగ్ టెస్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఆస్పిరెంట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్టే కాకుండా స్కోరింగ్ పేపర్స్ ఇంకొక 2 పేపర్లు ఉంటాయి మెయిన్స్ లో. ఇవన్నీ మెయిన్స్ లో. ఓకే, ఇవన్నీ మెయిన్స్ లో. ఇప్పుడు క్వాలిఫైయింగ్ టెస్ట్ మన డిస్క్రిప్టివ్ మోడ్ లో రాయాల్సింది మెయిన్స్ లోనే ఉంటుంది. మళ్ళీ అందులోనే మెయిన్స్ లోనే ఇంకొక 2 పేపర్స్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ టెస్ట్ కాకుండా మరొక 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అని పేపర్ 2 అని. మరి పేపర్ 1 లో జనరల్ స్టడీస్ ఉంటుంది, మళ్ళీ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇక్కడ జనరల్ స్టడీస్ కూడా మనకు 100 క్వశ్చన్స్. ఇది ఎంసీక్యూస్ బేస్డ్ క్వశ్చన్స్. మళ్ళీ ఇక్కడ ఇవి కూడా ఎంసీక్యూస్. ఈ ఎంసీక్యూస్ లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కు 1 మార్క్ చొప్పున మనకు 100 మినిట్స్ టైం లోపల
100 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో మళ్ళీ పేపర్ 2 వచ్చేసరికి మళ్ళీ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఓకే, ఇది కూడా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 100 మినిట్స్. ఓకే. సో ఇలా మనకు మెయిన్స్లో స్కోరింగ్ వచ్చేసరికి 200 మార్క్స్ ఉంటుంది. ఓకే, 3 పేపర్స్ అయినప్పటికీ కూడా ఒకటి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. అంటే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా కూడా మళ్ళీ మెయిన్స్లో వచ్చినాక ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సిందే అభ్యర్థులు. ఓకే. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్కి. థ్యాంక్ యూ.